అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. ఈరోజు మనం ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది మన ఆత్మీయ గోదావరి. అనంతరం దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ప్రజలకు ఆహారం పెట్టే విషయంలో చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో నేనున్నాను అంటూ ఒక వ్యక్తి IR8 అనే విత్తనాన్ని అభివృద్ధి చేసి మనందరికీ ఆహారాన్ని అందించారు. అనేక అవార్డులు ఆయన సొంతం. 14 జాతీయ అవార్డులు, 4 అంతర్జాతీయ అవార్డులతో పాటు లెక్కలేనన్ని అనేక అవార్డులు. జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిపైన్స్ లోని ఇర్రి అనే సంస్థలో హరిత విప్లవ పితామహుడు అయిన డాక్టర్ MS స్వామినాథన్ గారు ఆయనను మిస్టర్ IR8 అని సంబోధించారు. ఆయన చేతుల మీదుగా అనేక పురస్కారాలు, సత్కారాలు ఆయన సొంతం. ఆయన ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట మండలానికి చెందిన నెక్కంటి సుబ్బారావు గారు. ప్రతి రైతుకు ఆయన పేరు సుపరిచితమే, ప్రతి శాస్త్రవేత్తకు ఆయన పేరు పరిచయమే. అడిగి ఆయనకు సంబంధించిన మరికొన్ని విషయాల గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం. అది 2022 ఆగస్టు 15 ఢిల్లీ నుండి వెలువడే హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక మింట్ ఒక 10 ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ వాటిలో IR8 అనే వరి వంగడాన్ని సాగు చేసి అత్యధిక రాబడిని సాధించిన దేశంలోనే ప్రథమ వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నెక్కంటి సుబ్బారావు గారి కృషిని ప్రశంసించింది. 1960 సంవత్సరంలో భారతదేశం ఆహార కొరతను ఎదుర్కొంటోంది. అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలను పరిచయం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాని ఫలితంగా IR8ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పరిచయం చేశారు. సి సుబ్రహ్మణ్యం, SV సుబ్బారెడ్డిల గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో సుబ్బారావు గారు 2000 ఎకరాలకు సరిపడా IR8 విత్తనాలను ఆచంట గ్రామానికి ఇవ్వవలసిందిగా కోరారు. వెంటనే వారు ఆ విత్తనాలను ఇవ్వడంతో కబీలో వేయడం, అత్యంత దిగుబడి రావడం జరిగింది. అప్పటికి ధాన్యం బస్తా ధర 35 రూపాయలు ఉండేది. అప్పటికప్పుడే ప్రభుత్వం మరొక 15 రూపాయలను బోనస్గా ప్రకటించింది. దానితో బస్తా ధర 50 రూపాయలు అయ్యింది. రైతుల సంతోషానికి అవధులు లేవు. ఎకరం పొలం ధర కూడా బాగా పెరిగింది. వ్యవసాయ శాస్త్రజ్ఞులు, పార్లమెంట్ మెంబర్లు, భారతరత్న డాక్టర్ MS స్వామినాథన్, నాటి భారత ప్రభుత్వ సెక్రటరీ B శివరామన్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ చాంద్లర్ వంటి ప్రముఖులు ఆచంట వచ్చారు. 2000 ఎకరాల్లోనూ హెక్టారుకు 8.3 టన్నుల పంట హరిత విప్లవానికి నాంది పలికింది. అప్పటి నుండి సుబ్బారావు గారును శాస్త్రజ్ఞులు మిస్టర్ IR8గా ముద్దుగా పిలుచుకునేవారు. ఆచంట ఒక యాత్రాస్థలంగా మారిపోయింది. పచ్చని వరి పొలాల్లో నిలబడి ఉన్న యువ కర్షకుడు చేతిలో మెరుస్తున్న బంగారు వరికంకులు, ముఖంలోని చిరునవ్వు చూస్తే సుబ్బారావు గారిలో ఉన్న ఆత్మవిశ్వాసం, కృతనిశ్చయం, ఆశావహ దృక్పథం కనిపిస్తాయి. 1985 జూన్ 5వ తేదీన ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ మిస్టర్ మార్కోస్ చేతుల మీదుగా సుబ్బారావు గారు అవుట్ స్టాండింగ్ ఇంటర్నేషనల్ రైస్ ఫార్మర్గా అవార్డు పొందారు. భారత ప్రభుత్వం కూడా అదే సంవత్సరంలో ధాన్ పండిట్ అవార్డుతో సత్కరించింది. 1972లో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చిన బెస్ట్ ఫార్మర్ అవార్డు, 1998 ఆచార్య NG రంగా కృషిరత్న అవార్డు, 1988లో జ్యూరీ అగ్రోకెమికల్ లిమిటెడ్ ప్రకటించిన కృషి సామ్రాట్ అవార్డు, ఇలా 17 జాతీయ అవార్డులు, 3 అంతర్జాతీయ అవార్డులు పొందిన కృషివలుడు సుబ్బారావు గారు. మనుషుల్ని ప్రేమించడం, స్నేహాలకి ప్రాధాన్యం ఇవ్వడం, విద్య పట్ల ఉన్న గౌరవం, క్రమశిక్షణ, వృత్తి పట్ల ఆయనకి ఉన్న అంకిత భావంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మ్యాగజైన్ రైస్ టుడే 3 సార్లు సుబ్బారావు గారి ముఖచిత్రాన్ని ప్రచురించిందంటే ఆయన గొప్పతనం గురించి చెప్పవచ్చు. ఇటువంటి నిత్య కృషివలుడు సుబ్బారావు గారి గురించి ఆత్మీయ గోదావరి ప్రత్యేక కథనం మీకోసం. నమస్కారమ్మా. మీకు జాతీయ స్థాయి అవార్డులు మరోసారి రావటం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషం. దాని గురించి మీ స్పందన గురించి మాకు తెలియజేస్తారా? చేసిన కృషి ఉంది. ఇప్పుడు నేను 1967లో వ్యవసాయం మొదలుపెట్టాను. మొట్టమొదట హరిత విప్లవం
భారతదేశంలో ఆచంక గ్రామం 1967లో స్టార్ట్ అయింది. అప్పటికి అన్ని రాష్ట్రాల్లోనూ అన్నం లేక ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు. అప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆయన చర్య తీసుకుని ఈ మనీలాలో అంతర్జాతీయ వరి ప్రసరణ సంస్థలో కొత్త రకం వరి పడిపోని రకం ఎక్కువ పండే రకం తయారైందని తెలిసి ఒక ఎకరానికి ధాన్యం తెప్పించి మాస్టర్ వ్యవసాయ పరిశోధనా స్థానం వారి ఆధ్వర్యంలో అటు కోయంబత్తూరులో తమిళనాడులో అక్కడ ఆ పరిశోధనా కేంద్ర ఆధ్వర్యంలో ఒక ఎకరం ఇక్కడ ఎకరం వేయించారు. ఆ ఎకరం వేయిస్తే ఫిలిప్పైన్స్లో ఏ రకాల ఎరువులు వాడాలో ఆ ఎరువులన్నీ వాడారు. అక్కడ కూడా కోయంబత్తూరులో కూడా అక్కడ కూడా అదే చేశారు. ఫిలిప్పైన్ శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం ఫాలో అయ్యారు. కానీ మాట్లాడే శాస్త్రజ్ఞులు మన పొలాలు సారవంతమైన పొలాలు అన్ని ఎరువులు అక్కర్లేదనే విషయం తెలియలేదు, నాకు తెలియలేదు, వాళ్ళకి తెలియదు. అది వేసి పండిస్తే పడిపోని రకం గాలివానికి కూడా పొట్టిగా ఉంటుంది. 125 రోజులు పండుగ. 120 రోజుల పండుగ అయితే అది మన మామూలు అప్పుడు మనకు అక్కుళ్ళు, కృష్ణాటికలు, బస్సంగానే రకాలు ఉండేవి. మార్చే వరి పరిశ్రమ సంస్థ వారు తయారు చేసేవి. అవి పొడవుగా ఎదిగి పడిపోయేవి. ఎకరానికి 10-12 బస్తాలు అయ్యి 150 రోజులు కాల పరిమితి తీసుకునేవి. ఈ రకం ఏమో 125 రోజులు పంటే. ఇది దాళవాల రెండో పంటలో వేయాల్సింది మొదటి పంటలో పరీక్ష చేస్తారు. అది మొదటి తప్పు చేస్తారు శాస్త్రజ్ఞులు. అది తప్పు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తారు, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం చేస్తారు. ఇప్పుడు తెలియదని కాదు. ఎరువులు అక్కడ వాడిన ఎరువులు అక్కడ వాడిన పురుగు మందులే వాడారు. అప్పటికి అసలు మన భూములకి ఎరువులు వాడట్లా. సారవంతమైన పొలాలు గోదావరి జిల్లా పొలాలు 1967 నాటికి. సరే పంట చూడటానికి ఎన్నో వందల మంది వచ్చారు, చూశారు. కలెక్టర్లు వచ్చారు, జాయింట్ డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు అందరూ వచ్చి ట్రైనింగ్ అయ్యారు, చూశారు, వెళ్ళారు. అది హార్వెస్ట్ చేస్తే మాసూలు చేస్తే ఎకరానికి 20 బస్తాలే వచ్చింది. పొట్టిగా ఉండి పడిపోలేదు. మన మామూలు రకాలు 10, 12, 15, 40 రావాల్సిన పొట్టిగా ఉంది అంటే వాళ్ళకి అనుమానం వచ్చింది. అందులో నారు మిగిలిపోతే కాలువలో పడేస్తారు. కాలువ పక్షలో వచ్చిన రోడ్డు పక్కన అందరూ చూడటానికి. ఆ నారు తీసుకుని మా పొలంలో వేరే చోట వేశాను. దానికి ఎరువులు వేయలేదు. ఇది చూడటానికి అందరూ రావటం వల్ల దాన్ని చూడటమే మానేశాను. అది కోతకు వస్తే కొలిస్తే 10 సెంట్లు వచ్చింది. 4 బస్తాలు అయింది. ఆశ్చర్యపోయారన్నమాట అందరూ కూడా. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అరే అది ఎరువులు లేకుండా ఏమి లేకుండా ఇది 4 బస్తాలు అక్కడ ఎకరంలో 20 బస్తాలు అయింది ఏంటని ఆలోచించాం. అప్పుడు ఊళ్ళో పెద్దలు చెప్తే ఇలా 40 కాడికి అయింది అయ్యా రేట్ అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆ సుబ్బారావు అబద్ధాలు చెప్తున్నాడు కుర్రాడు అంటే. అప్పుడు ఊళ్ళో కుర్రాళ్ళందరూ నా వయసు వాళ్ళందరూ అంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళు కుర్రాళ్ళందరూ పొలం వచ్చి ఆ వేసిన దాంట్లో 10 సెంట్లో కొలిచి చూస్తే 10 సెంట్లో వచ్చింది. 4 బస్తాలు అక్కడ ధాన్యం కూడా కనపడుతుంది. అప్పుడు నమ్మారు అన్నమాట. కుర్రాళ్ళందరూ నమ్మి ఇది దాడవాళ్ళు మనం వేద్దాం సుబ్బారావు అని చెప్పి అన్నారు. సరే ఈ సీడ్ వేద్దాం అని అనుకుంటే ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసి నన్ను విజయవాడ పిలిపించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి, మన వ్యవసాయ మంత్రి ఎస్సీ సుబ్బారెడ్డి, కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు మా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జీప్లో విజయవాడ తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం నేను ఇతర చోట్లకు వెళ్ళటం జీవితంలో అంతవరకు ఇంట్లోంచి ఇలాంటి మీటింగ్స్ కానీ మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ నాకు తెలియదు లైఫ్లో. వెళ్ళిన తర్వాత ఏంటి సుబ్బారావు ఇది ఎంత తక్కువ పండింది నీ ఆ చేతిలో ఇంకో చోట వేస్తే ఎక్కువ ఎందుకు పండింది, ఎరువు లేకుండా ఎలా పండింది అంటే వాస్తవమే సార్ అది ఎరువు లేకుండానే 40 బస్తాలు వచ్చిందని 10 సెంట్లు వచ్చింది కొలిస్తాను. మనం ఫిలిప్పైన్స్లో ఆ శాస్త్రజ్ఞులు ఏం చెప్తే అవే ఎరువులు వాడి అవి అన్నీ వాడటం వల్ల ఎక్కువ పంట రాలేదు సార్. ఒక తప్పది. రెండో తప్పు ఏంటంటే 125 రోజుల పంట రెండో పంటలో వేయాలి కానీ మొదటి పంటలో వేస్తే తప్పే పండుతుందండి. రెండో పంటలో బాగా పండుతుంది సార్ అని చెప్పాను. రెండో పంటలో మీరు వేస్తారా ఇదని అడిగాను. వేస్తానని చెప్పాను. అంతంటే 1000 ఎకరాలు వేస్తాను. ఎప్పుడు కావాలంటే డిసెంబర్ 1st వీక్ కావాలని. ఫిలిప్పైన్స్ నుంచి విమానంలో చెన్నై తెప్పించారు. అక్కడి నుంచి లారీలు ఆచరణ తెచ్చుకుని సెంటర్లో అప్పుడు మా అన్నయ్యలు అందరూ ఉండేవారు పంచుతుంటే అందరూ అప్పుడు ఎకరానికి 30 కేజీలు విత్తనం వాడేవారు. అప్పుడు సరిపోదని చెప్పి అందరికీ 15 కేజీల కాడికి పనిచేస్తే 2000 ఎకరం అయిపోయింది. 2000 ఎకరాలు వేసేస్తారు. పట్టుకెళ్ళిపోయి నార్మల్ పోసేస్తారు, నాట్లు వేసేస్తారు.
ఇది ఎలా నాట్లు వేయాలో ఫిలిప్పైన్స్ నుంచి మళ్ళీ ఒక సైంటిస్ట్ అగ్రానమిస్ట్ డేవిడ్ మైకిల్ అని ఆయన వచ్చాడు. మా ఇంట్లో 3 రోజులు నిక్కరు కట్టిన ఒక 1/2 ఎకరం పొలం ఇక్కడ ఈ పొలం దగ్గర ఊరి దగ్గర పొలంలో ఊడ్చారు. 3 రోజులు ఉండి ఇలా ఒత్తిగా ఊడవాలి, మీరు పలుచగా ఊడ్చారు, ఒత్తిగా మొక్కలు ఎక్కువ వేశారు అని చెప్పేసి అన్నారు. లేదు సార్ మా సారవంతమైన పొలాలు బాగా వస్తుంది అని చెప్పేసి పంపించేసాం. అంతే. ఆ ఎరువులు ఎలా వాడాలో, పురుగు మందులు ఎలా వాడాలో చెప్పారు శాస్త్రవేత్త. అప్పుడు ఏం చేస్తామంటే షావాలెస్ కంపెనీకి 1000 ఎకరాలు, సీబా కంపెనీకి 1000 ఎకరాలు కాంట్రాక్ట్ ఇచ్చేసాం. అందరూ ఈ మనుషులు స్ప్రేయింగ్లు అన్నీ వాళ్ళే పెట్టుకున్నాక వీళ్ళకి 50,000 వీళ్ళకి 50,000 కట్టేస్తాము. 3 స్ప్రేయింగ్లు 1 డస్టింగ్ వాళ్ళు చేశారు. ఎరువులు అవి రైతులే వేస్తున్నారు. ఇక అంటే ఒక యాత్రాస్థలం అయిపోయింది. అసలు ఎన్ని వేల మంది చూడటానికి శాస్త్రవేత్తలు, రైతులు అందరూ కూడా చూసి వెళ్ళేవారు. వచ్చిన వాళ్ళకి మన ఆతిథ్యం ఇచ్చి అందరు కూడా మర్యాదలు చేసేవాళ్ళం. సి సుబ్రహ్మణ్యం 50 మంది పార్లమెంట్ మెంబర్లు వచ్చారు. కూడా కలెక్టర్ నిక్కర్ కట్టుకొచ్చాడు. చేలో దిగి ఒక 10 సెంట్స్ హార్వెస్ట్ చేయించి కోత కోయిస్తే 42 బస్తాలు వచ్చింది. మీటింగ్ ఇక్కడ ఆ ఊళ్ళో మన ఊళ్ళో అప్పుడు మీటింగ్ హాల్స్లో ఎక్కడ పెట్టుకుని హై స్కూల్లో పెట్టాను మీటింగు. అర్జున్ ప్రసాద్ గారిని తీసుకొచ్చి చెప్తే మీటింగ్లో అన్నాడు ఆయన సుబ్రహ్మణ్య గారు, ఇది ఎక్కడ పండదని చెప్పి అటు సౌత్ ఇండియా కోయంబత్తూరులో ఇక్కడ కూడా పండదన్నారు. ఈ కుర్రాడు నన్ను సుప్రీంకోర్టులో నెగ్గించాడు అని ఒక మాట అన్నాడు ఆయన. నాకు ఎంత జ్ఞాపకం అప్పటికి. ఇది 40 బస్తాలు పండిందంటే అందరి ఆఖరి బాధ తీరుస్తారు. ఇప్పుడు ఈయన ఈ రకాలు మొత్తం భారతదేశం అంతా తీసేసుకుంటాం. బస్తా 35 రూపాయలు. సార్ మా ప్రజలందరూ బోనస్ అడుగుతున్నారు సార్ అన్నాను. ఎంత కావాలంటే యాజ్ యూ లైక్ సార్ అని అంటే 15 రూపాయలు బోనస్ డిక్లేర్ చేశాడు. అంటే బస్తా 50 రూపాయలు. 40 బస్తాలు 40 50 2,000 ఆదాయం అంటే ఆ రోజుల్లో ఎంతో ఆనందపడిపోయారు. మరి రోడ్డు మీద నడవలేదు రైతులు. అప్పుడు మా నాన్నగారు లేరు. మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ వీడిని 6వ సంతానం కన్నా వీడిని మా పెద్దలు ఊళ్ళో పెద్దలందరూ కాశీ గారు, పెదనాయ్య గారు, మున్సిపల్ గారు వీళ్ళందరూ పెద్దలందరూ వచ్చి గ్రామానికే కాదు మొత్తం దేశానికి పేరు తీసుకొచ్చేసాడు వీడు. ఇంత గొప్ప పని చేశాడు. 40 బస్తాలు మన చరిత్రలో ఎరగం. ఎక్కడి నుంచి రైతులందరూ బాగుపడతారని చెప్పేసి అందరూ పొగిడెళ్ళారు. అంత పేరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఆ ఫిలిప్పైన్స్ నుంచి ఆ డైరెక్టర్ జనరల్ కూడా వచ్చాడు, డాక్టర్ చాడ్లర్ ఆయన సార్. ఆ అయ్యారెడ్డి తయారు చేసిన డాక్టర్ బీచాల్ పేర్లు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వచ్చారు. ఆశ్చర్యపోయాడు ఆయన. మన చేలో వరి చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటే భలే ఆశ్చర్యంగా ఉంది. అటు వ్యవసాయ ఆదాయం, ఇటు కొబ్బరి చెట్ల ఆదాయం కూడా చేస్తున్నారు. మీరు ఎంతో మెచ్చుకుని వెళ్ళిపోయాడు స్వామినాథన్. పోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫ్రీమన్ ఆయన కూడా వచ్చాడు. హైదరాబాద్లో డిఆర్ఆర్ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, డాక్టర్ ఎస్వి శాస్త్రి అని ఆయన కూడా వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు అన్నమాట అందరు కూడా. ఫస్ట్ టైం ఎకరా 40 బస్తాలు పండేది. ఇది ఆచంట 1967లో వచ్చిందనమాట. అప్పటి నుంచి ఏ పరిశోధనా స్థానంలో ఎక్కడ ఏ రకాలు తయారైనా ముందు ఆచంటకి పంపించేవారు. అది బాగుంటే పండించి అందరికీ వచ్చేవాడిని, బాగోపోతే వదిలేసేవాళ్ళం. అలా ఎన్నెన్నో రకాల జయాన్ని తయారు చేశారు అక్కడ హైదరాబాద్లో. IR8 తోటే క్రాస్ చేసి ఆ జయ చాలా కాలం వచ్చింది. ఆ సంట్లో 2వ పంటలో గొప్పగా పండి 40 బస్తాలు పైన పండింది. అలాగే IR8 తోటే స్వర్ణ రకం తయారు చేశారు మార్టేరులో. అది కూడా చాలా బాగా జరిగింది. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం 1985 నాటికి 60 ఏళ్ళు అయింది పెట్టి. 60 ఏళ్ళ టైంలో అప్పుడు కేంద్ర మంత్రి బూటా సింగ్, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వాళ్ళు ఆహ్వానించాము. 5,000 మంది భోజనాలు పెట్టాము. అప్పుడు ఈ స్వర్ణోత్సవాలు కనుక స్వర్ణ అనే వెరైటీని రిలీజ్ చేస్తారు. అది కూడా 40 బస్తాలు. ఈ రోజు కూడా స్వర్ణ అనే వెరైటీ ఎంతో నడుస్తుంది. అందరూ చక్కగా భోజనం చేస్తారు. 1985లో తయారు చేసిన స్వర్ణ ఈ రోజు కూడా అందరూ రైతులు వేస్తున్నారు. అప్పటి నుంచి ఏ పరిశోధనా కేంద్రం బాపట్ల, రాజేంద్ర నగర్, మారుతారు, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉండే, ఒరిస్సాలో ఉంది, అన్ని చోట్ల ఉన్న, చెన్నైలో ఉంది. అన్ని పరిశోధనలు ఎక్కడ తయారైన కొత్త రకం కోయంబత్తూరు నుంచి నాకు పంపించేవారు. అది బాగుంటే అభివృద్ధి చేసి అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేవాడు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్తో మీకున్న అనుబంధం అంటే మీకు ఎలా? అంటే IR8 వేసిన మూలాన్ని వాళ్ళు ఇక్కడ నా ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెద్ద పబ్లిసిటీ పెట్టారు. ఆ డైరెక్టర్ జనరల్ స్వామినాథన్ కూడా వచ్చారు కనుక ఇక్కడికి అప్పుడు పూర్వమే
ఆయన నేనంటే చాలా గౌరవం. అక్కడ శాస్త్రవేత్తలందరికీ కూడా నేనంటే చాలా గౌరవం. 2000 ఎకరం ప్రపంచంలో ఎవ్వరూ వేయలేదు. అంటే ఈ గ్రామంలో వేసాం కనుక అయ్యారేటు, నా పేరే మిస్టర్ అయ్యారేటుగా పేరు పెట్టేస్తారు అక్కడ. ఇప్పటికీ కూడా నా ఫోటో అక్కడ 50 అడుగుల ఎత్తు ఫోటో ఉంటుంది ఫిలిప్పైన్స్లో. ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి, బెనారస్ అన్నమాట. అక్కడ కూడా నా ఫోటో పెట్టారు. నా డైరెక్టర్ జనరల్ చెప్పాడు. వారణాసిలో కూడా అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ బ్రాంచ్ పెట్టారు ప్రధానమంత్రి నియోజకవర్గం. అక్కడ కూడా నా ఫోటోలు ఉన్నాయని చెప్పి ఆ డైరెక్టర్ జనరల్ ఫోన్ చేశారు. చేత ఆ గౌరవం ఈ రోజుకి కూడా అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ నడుస్తుంది. స్వామినాథన్ ఇక్కడ రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ డైరెక్టర్ జనరల్గా ఇక్కడ రిటైర్ అయిపోయి అయ్యా ఇక్కడ ఐసీఆర్లో డైరెక్టర్ జనరల్ చేశాడు ఆయన. ఇక్కడ డైరెక్టర్ జనరల్ చేసి ఆయన గోధుమలోను బంగాళదుంపలోను ఎక్కువ కృషి చేశాడు. వరిలో కృషి చేయాల. అందరూ హరిత విప్లవం తీసుకొచ్చారు ఆయన స్వామినాథన్. నాకు ఆయనకి ఎంత సంబంధం అంటే ఇంకా అసలు నన్ను కొడుకుని చూసేవాడు అనమాట. అంత గొప్ప వ్యక్తి. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలో ఉప్పు నీటిలో పండే స్వామినాథన్ ఫౌండేషన్ ఒక సంస్థ పెట్టి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులకు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళాను నేను. ఆ కుటుంబంతో నాకు చాలా చాలా పరిచయం. ఇక్కడ రిటైర్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యారు. 25th యానివర్సరీ చేస్తూ అంతర్జాతీయ వరి పరిశ్రమ సంస్థ పెట్టి 25 ఏళ్ళు అయింది. IR64 అని డాక్టర్ జయదేవ్ సింగ్ అని భారతీయుడే అక్కడ తయారు చేశాడు. అది విడుదల చేయటానికి ప్రపంచవ్యాప్తంగా 14 మందిని సెలెక్ట్ చేశారు. 14 మంది. ఆ 14 మందిలో భారతదేశానికి నేను ఒకటి. ఈ 14 మంది ఫిలిప్పైన్స్ వెళ్ళాం. 15 రోజులు ఉన్నాం అక్కడ. మొత్తం అన్నీ చూపించారు. ఫామ్ అంతా చూపించారు. నల్లటి నేల, అక్కడ కాలువలు ఏమీ లేవు. కొండలు ఉంటాయి. కొండల మధ్యన అడ్డగట్టు కట్టి అందులో నీరు నిలబడి 85లోనే వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం విదేశాలకు విమానం వెళ్ళటం నా జీవితంలో 85వ సంవత్సరం అనమాట. 1985 జూన్ 5 వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ చూపించారు. మొత్తం శాస్త్రవేత్తలందరూ నన్ను డయాస్ మీద కూడా మిస్టర్ అయ్యారెడ్డి కమ్ టు ది డయాస్ అని పిలిచారు తప్ప నెక్కండి సుబ్బారావు ప్లీజ్ కమ్ టు ది డయాస్ అని పిలవలేదు. ఎన్ని వీడియోలు ఎన్ని దేశాల నుంచి తీశారంటే ఆశ్చర్యపోయాను. దేశాలు నన్ను గురించి తీస్తారు అంటే ఏంటి, 2000 ఎకరం సక్సెస్ చేస్తున్న వ్యక్తి మనమే అని చెప్పి వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది. ఇదే కాదండి, మీ బిరుదు మళ్ళీ IR64 అనే నామకరణాలు కూడా మీరు ఎలా సార్థకత చేశారండి? అంటే అది 85వ సంవత్సరంలో వాళ్ళు 25వ సంవత్సరం చేస్తూ 25th యానివర్సరీ చేస్తూ డాక్టర్ జయదేవ్ సింగ్ అని భారతీయ సైంటిస్ట్ ఆయన IR64 తయారు చేస్తారు. IR8 తండ్రి తల్లి ఇతర రకాలు పెట్టుకుని క్రాస్ చేస్తారు. మంచి దిగుబడి వస్తుంది. తెగుళ్ళు రావు, పొట్టిగా ఉంటుంది. మంచి దిగుబడి 50 బస్తాల రేంజ్కి అనమాట. అది మా 14 మందికి 15 రోజులు ఉన్నాక చాలా సన్మానాలు చేస్తారు. నాకైతే అన్ని స్పెషలే, ప్రతిదీ స్పెషల్గా చేస్తారు. నాకు ఆ గౌరవం ఇచ్చారు. ఎంత అదృష్టం నాకు. పూర్వజన్మ సుకృతం, మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ అదృష్టం అది. ఈ IR64 ఒక్కొక్క కేజీ మొత్తం 14 మందికి 14 కేజీలు. విమానాల్లో ఇది ఏ వెరైటీ అయినా తీసుకురాదు. ఇది క్వారంటైన్ సర్టిఫికేట్. దీన్ని క్వారంటైన్ సర్టిఫికేట్ ఇచ్చి 25 పట్టుకొచ్చి తెచ్చుకున్నాం అనమాట. అది ఇక్కడికి నేను జూన్ 5న వెళ్ళాం కాబట్టి జూన్ నెలాఖరికి వచ్చాం. అప్పుడు ఇక్కడ నాట్లు అయిపోయినాయి. ఇది మెట్ట వరి వేసి నార్మల్ పోసి ఊడ్చిన చేను తీసేసి అందులో ఊడ్చాను. 10 సెంట్లో వచ్చింది. 10 సెంట్లకి 5 బస్తాలు అయింది. 40 రేంజ్ నుంచి 50 బస్తాల రేంజ్కి వెళ్ళిపోయాను. 10 బస్తాలు పెరిగినంటే ఎంత అదృష్టం చూడు. అప్పుడు దీన్ని భారీగా అభివృద్ధి చేసి అందరికి ఇవ్వాలని ఉద్దేశంతో అప్పులంటే మాకు అసోరాపేటలో పొలాలు ఉన్నాయి. ఎర్ర నేల అవి బోర్వెల్స్ కింద 100 ఎకరాలు కౌలు తీసుకుని ఈ 100 ఎకరాల్లోనూ IR64 వేశాను. వేసి మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ట్యాక్సీ వేసుకెళ్ళి 5000 మంది ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను. అందరికి ఉచితంగా మంచి రైతులందరికీ 5000 మందికి పేపర్లో కూడా వచ్చింది. అందరికీ ఇచ్చాను అనమాట. నేను 100 ఎకరాలు అక్కడ కౌలు తీసుకుని బోర్వే 6 నెలల్లో వేస్తే మన ఇక్కడ వర్షాల కాలం హార్వెస్ట్ చేయడానికి ఇబ్బంది అవుద్ది కనుక అక్కడ 100 ఎకరాలు కౌలు తీసుకుని అక్కడ వేశాను. అదృష్టం కొద్దిగా బాగా పండింది. అక్కడ అంతా హార్వెస్ట్ అయిపోయింది. దురదృష్టవశాత్తు 86 ఆగస్టు 16న గోదావరి గట్టు తెగిపోయి వరద వచ్చి గోదావరి జిల్లా అంతా మునిగిపోయింది. గడ్డి ఒడ్లు లేకుండా అయిపోయారు. కలెక్టర్ వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ ఉంచారు. 100 ఎకరాలు వేశానంటే తీసుకురామని చెప్తే అందరికీ బస్తా 300
అందరూ 500, 800 అమ్మితే నేను 300కి ఇచ్చే రైతుని కష్టాన్ని ఆదుకున్నాను. అందరికీ ఇచ్చాను. అందరికీ కూడా ఎకరానికి 50 బస్తాలు ఎవ్వరికీ తగ్గలేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అప్పుడు మన పొలాలు 50,000 ఎకరం. ఈ ఐఆర్ 60% 5 లక్షలు అయితే కర్ణాటకలో పెళ్ళికి వెళ్ళి 300 మందికి ఇచ్చాను. వాళ్ళ పొలాలు 5,000, వాళ్ళ పొలాలు 50,000 అయినాయి. ఈ ఐఆర్ 60 వరకు గొప్పతనం అనమాట అది. అంత మరి పేరు వచ్చిందంటే ఐఆర్ 8 తర్వాత ఐఆర్ 64 దేశాన్ని బాగు చేసింది, రైతులు బాగు చేసింది. మొత్తం ఇండియా అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయింది ఐఆర్ 64. సో అది కూడా డాక్టర్ స్వామినాథన్ ఉన్నారు, ప్రెసిడెంట్ మార్కోస్, మనీలా ప్రెసిడెంట్ మార్కోస్ ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. అది అక్కడ ఇచ్చారు. అది అక్కడ ఈ వెళ్ళిన 14 మందికి ఒక శాస్త్రవేత్త రోజు ఒక రైతుకి భోజనం పెట్టాలి. ఈ 14 మంది రైతులకి పెడుతూ మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శాఖ మంత్రులందరూ వచ్చారు, అన్ని దేశాల నుంచి. నన్ను కేంద్ర వ్యవసాయ మంత్రి బోటా సింగ్ని స్వామినాథన్ స్వయంగా ఇంటికి భోజనాన్ని పిలిచారు. నేను మెడ్రాస్లో వెండి విగ్రహాలు కొనుక్కెళ్ళి స్వామినాథన్ గారికి అక్కడ నేను బహుకరించాను. నేను ఎక్కడికి వెళ్ళినా అలాంటి శాస్త్రజ్ఞులకి ఏ ఒకటి ఒక మెమెంటో కానీ విగ్రహాలు కానీ పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాను. అలా రకంగా ఆయనకి వెండి విగ్రహాలు ఇచ్చే అదృష్టం నాకు దక్కింది. అలాగే ఏ రకాలు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా 2013లో మళ్ళీ మనీలా పిలిచారు. 2013లో మనీలా పిలిచినప్పుడు అది వరల్డ్ ఫార్మర్స్ డే, 300 మంది వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. ఆ వరల్డ్ ఫార్మర్స్ డే పిలిచినప్పుడు కూడా మిస్టర్ ఐఆర్ఏకి తీసుకొచ్చి డైస్తే తప్ప నెక్కంటి సుబ్బారావు పేరు రాలేదు. నా ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయంటే ఫామ్స్లో భారతీయులు శాస్త్రవేత్తలు చాలామంది పనిచేస్తారు. డాక్టర్ జవహర్ లాల్ అని ఒక శాస్త్రవేత్తలు పనిచేస్తారు, జయదేవ్ సింగ్, వీళ్ళందరూ కూడా. ఈ బలరాం ఈ జవహర్ అలీ నాకు ఒక వెరైటీలు చూపించారు ఒక చోట తీసుకెళ్ళి. చూపిస్తే సుబ్బారావు నేను 7 రకాలు తయారు చేశాను, ఇవి మీకు ఎవ్వరికీ ఇవ్వట్లేదు, మీకు ఇస్తున్నారండి 200 గ్రాములు, దీని క్వారంటైన్ కూడా ఉండదు, మీ పెట్టిలో పెట్టి పట్టుకెళ్ళిపోండి అని చెప్పి ఒక్కో రకం 200 గ్రాములు ఇచ్చారు. అవి గ్రీన్ సూపర్ రైస్ పేరు పెట్టారు. అవి ఎరువు లేకుండా, పురుగు మందులు కొట్టకుండా, నీరు ఇద్దరు తట్టుకునేలాగా, అచ్చు దిగుబడి ఇచ్చేలాగా మొత్తం 7 రకాలు తయారు చేశారు. 7 రకాలు పట్టుకొచ్చి ఒక్కొక్క మొక్క లైన్ వేసి నేను 6 ఎకరంలో 7 రకాలు వేశాను. తను భార్య, తండ్రి, తను కూడా ఫిలిప్పైన్స్ నుంచి వచ్చి అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. మేము చేయలేని కృషి నువ్వు చేసావు, 1/2 ఎకర్లో వేసావు, 800 గ్రాములు నీకు ఇచ్చాను, 7 రకాలు 7,1800 గ్రాములు ఇచ్చాను. చాలా ఆశ్చర్యపోయాడు. చూసి ఇందులో 3 సక్సెస్ అవుతాయి సార్ గ్యారంటీగాను. ఎరువు లేకుండా పండటం రకం చాలా బాగుంది, కానీ 0 ఫెర్టిలైజర్స్ పడిపోతుంది. అది వరి ఇంత వెన్ను ఉండేది, వరి పడిపోయిన రకాలు ఇస్తే మనకు మళ్ళీ పంటలు దెబ్బతింటాను, అది ప్రాబ్లం చేయలేదు. పిఆర్ 126 ఒకటి, బేనాధాన్ 11 ఒకటి, బేనాధాన్ 70 ఒకటి, SAL10 అంటే సెలనిటీ, ఉప్పు, బోర్ నీళ్ళు ఉప్పు ఉన్న భూమిలో చౌడు ఉన్నా కూడా పండే రకం కూడా మహానుభావుడు తయారు చేశాడు. అది కూడా చాలా బాగా పండింది. ఈ 3 రకాలు 200 గ్రాముల చొప్పున తెచ్చిన అభివృద్ధి చేస్తే ఈవేళ అది లక్షల ఎకరాలు అయిపోయింది. తాడేపల్లిగూడెం, ఏలూరు, మొత్తం కర్ణాటక, తెలంగాణ అన్ని చోట్ల కూడా పిఆర్ 126 అంటే 60 నుంచి 65 బస్తాలు, 40 పండించి ఐఆర్ 8, 50 పండించి ఐఆర్ 64. ఇప్పుడు పిఆర్ ఫిలిప్పైన్స్ వెరైటీలు 60, 65 రేంజ్, 70 రేంజ్ కూడా వెళ్ళిపోయాయి. ఆ రకంగా 200 గ్రాములు తెచ్చి ఎన్ని లక్షల మందిని బాగు చేస్తామంటే వాళ్ళందరూ ఎన్నో చోట్ల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా అందరూ కూడా నా ఫోన్ నెంబర్ తెలియని రైతు ఉండడు, నా పేరు తెలియని రైతు ఉండడు. అయ్యా నాకు 5 ఎకరాలు పంపి 4 ఎకరాలు, వాళ్ళందరూ ఆన్లైన్లో అమౌంట్ అకౌంట్లో వేస్తారు, వాళ్ళని పంపించేస్తూ ఉంటాను. అట్లా ఈ రోజుకి కూడా ఈ వయసులో నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, ఈ వయసులో కూడా వ్యవసాయం చేసి అందరికీ సహాయం చేస్తున్నాను, సేవలు అందిస్తున్నాను. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కూడా ఒక అవార్డు అందుకున్నారు కదా సార్, దాని గురించి వివరాలు చెప్తారా? ఈయన 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన రైతులకు సేవ చేయాలని మొత్తం భారతదేశం మొత్తం మీద 200 మంది రైతులను ఎంపిక చేశారు.
200 మంది రైతులకి మనిషికి 50,000 ఇచ్చి ఒక మెమెంటో ఇచ్చారు. ఆచంట అనే పేరు మొదట ఉంది కానీ మొదటి వరుసలో నన్ను కూర్చోబెట్టారు. నేను ఆయన అంత మహానుభావుడు పిలిచారు కదా, నేను ఫ్లైట్లో గుజరాత్ వెళ్ళాను. వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ మా అందరికీ ఒక 10 మందికి ఒక్కొక్క ఆఫీసర్ ఇన్ఛార్జ్ అని మా ఏర్పాట్లన్నీ చూశారు. గాంధీనగర్లో మీటింగ్ వెళ్ళాను. 2 రోజులు ఉన్నాను గుజరాత్లో రైతులు చేస్తున్న సేవ గురించి ప్రపంచానికి తెలియాలని ఈ వైబ్రెంట్ గుజరాత్ అని పేరు పెట్టి ఈ మీటింగ్ పెట్టారు. అందరికీ కూడా మొత్తం భారతదేశం మొత్తం 200 మంది రైతులు వివిధ రంగాల్లో, ఒకే రంగంలో కదా, అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగాల్లో నాకు పిలిచి సన్మానం చేసి 50,000 ఇచ్చారు. నేను ఆయనకు ఒక మెమెంటో కూడా చేయించి పట్టుకెళ్ళి ఆయన ఫోటో వెనకాల వ్యవసాయ చరిత్ర కూడా ఇచ్చాను. అగ్రికల్చర్ సెక్రటరీ ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఆయన మెడలో శాలువ ఒక్క రైతు కప్పలేదు, మీరు మెమెంటోను శాలువ అన్నీ కూడా పట్టుకొచ్చి ఇచ్చారు. మీరు ఆయన జ్ఞాపకం ఉండాలంటే ఆయన రూమ్కి తీసుకెళ్ళి ఇప్పిస్తాను, అంతవరకు ఆగండి సార్ అని అగ్రికల్చర్ సెక్రటరీ అంటే అలా ఉంచేసి ఆయన మీటింగ్ అయిన తర్వాత ఆయన రూమ్కి తీసుకెళ్లారు. ఆంధ్ర నుంచి వచ్చారు సార్, అయినా మొత్తం ఎన్ని గ్రీన్ రెవల్యూషన్ చేసిన రైతు అని ఇంట్రొడ్యూస్ చేసి ఈ మెమెంటో ఇస్తే కహాసే అంటే ఆంధ్రాసే అన్నాను. కాగులించుకుని, మీరు ఇప్పటికే ప్రధానమంత్రి కోసం తిరుగుతున్నారు, మీరు దేశానికి ప్రధాని అవ్వాలి, దేశానికి సేవ చేయాలి అని చెప్పేసి అంటే మరి కాగులించుకుని కంగ్రాట్స్ చెప్పాడు. ఆ రకంగా గుజరాత్లో ప్రధానమంత్రి నుంచి కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఐఆర్ఐట్ 50 సంవత్సరాల ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించారు కదండి. అవునండి. దాని గురించి వివరాలు తెలియజేస్తారండి. వాళ్ళు ఐఆర్ఐట్ అనే వెరైటీని మిరాకిల్ రైస్ అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా వరి పండే దేశాలు అన్నింటిలో కన్నా గొప్ప రకంగా పండింది కనుక దానికి ఐఆర్ఆర్ఐకి అంత పేరు వచ్చింది. దాని 50 years ఫంక్షన్ ఆచంట్లో చేస్తూ ఉన్నారు. ఆచంట్లో ఫెసిలిటీస్ లేవు సార్ అంటే ఢిల్లీలో వాటర్ ఛార్జ్ తీసుకుని ఆ డైరెక్టర్ జనరల్ అక్కడి శాస్త్రవేత్తలు ఒక 100 మంది, ఈ ఇండియాలో శాస్త్రవేత్తల్ని, రిటైర్ అయిపోయిన బ్రేడర్స్ అందరినీ కూడా 500 మందిని పిలిచారు. 2 రోజులు ఫంక్షన్ చేశారండి. అసలు మన డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆయన పేరు మల్హోత్రా, వాళ్ళ డైరెక్టర్ జనరల్ పేరు ఉంది. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మన వ్యవసాయ మంత్రి వచ్చారు. మన ప్రధానమంత్రిని పిలిస్తే మీటింగ్కి రాలేకపోయాడు. డాక్టర్ స్వామినాథన్ కూడా పిలిచారు. నడవలేని స్థితిలో వీల్ చైర్లో చెన్నై నుంచి విమానంలో తీసుకొచ్చారు. డయస్ మీద కూర్చోబెట్టారు, ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా మాట్లాడారు. వీళ్ళందరికీ కూడా 6 మెమెంటోలు నేను తీసుకెళ్ళాను. ఇది 50 years నాది 25వ సంవత్సరంలో ఐఆర్ఐట్ వేసినప్పుడు నా ఫోటో ఉంది. ఐఆర్ఐట్ వరి చేతితో పట్టుకుంది. అది 50 అడుగులు కట్అవుట్ పెట్టారు. 50 సంవత్సరాలు ఉత్సవం కనుక 50 సంవత్సరాలు కట్అవుట్ పెట్టారు. పెట్టి గ్రాండ్గా నన్ను, భార్యని కూడా సన్మానం చేశాను. మా భార్యని కూడా తీసుకెళ్ళాను. ఎవరు ప్రపంచంలో చేయలేని చరిత్ర ఆచంట్లో ఆయన 2000 ఎకరాలు వేసి ప్రపంచ చరిత్ర సృష్టించారు కనుక ఆయన మళ్ళా పిలిచి మేము సన్మానం చేస్తున్నాం అని చెప్పేసి మీటింగ్లో చెప్పడం జరిగింది. వాయిస్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చి, బీబీసీ బ్రిటిష్ నుంచి వచ్చి అందరూ కూడా రికార్డ్ చేసుకెళ్ళారు. వరల్డ్ వైడ్ అంతా కూడా ఆ మీటింగు, ఆ ఉత్సవం అంతా కూడా వచ్చింది. అది జీవితంలో మరపురాని సంఘటన. వీళ్ళందరికీ కూడా 6గురికి కూడా నేను మెమెంటోలు పెట్టుకొచ్చి డాక్టర్ యుఎస్ సింగ్ అని లైజాన్ ఆఫీసరు, ఆయన కూడా వచ్చి ఈ మెమెంటో అందరికీ ఇచ్చారు నా చేత. అందరూ ఆశ్చర్యపోయారు. మెమెంటో మేము ఇవ్వటం కానీ మీ చేత ఇవ్వటం ఎప్పుడు ఎవరు ఏ రైతు దగ్గర మేము తీసుకోలేదు. చాలా గొప్ప విషయం. ఇర్రి సంస్థ వాళ్ళు మీకు ప్రత్యేకమైన జ్ఞాపకం ఇచ్చారంట కదండి. అవునండి, అది మాకు చూపిస్తారా? తప్పకుండానండి. అరేటు వరి గింజ, వరి ఆకులు, వాళ్ళ డైరెక్టర్ జనరల్ మన డైరెక్టర్ జనరల్ సంతకాలు చేశారు. ఎంత గ్రేటో చూడండి. వాళ్ళ డైరెక్టర్ జనరల్ మల్హోత్రా, మన డైరెక్టర్ ఆయన పేరు ఇంగ్లీష్ పేరు ఉంది. ఇది ఎటువంటి జ్ఞాపకం అంటే జీవితంలో మర్చిపోయిన జ్ఞాపిక. ఐఆర్ఆర్ఐ అని పైన హెడ్లైన్స్, ఐఆర్ఆర్ఐ వరి ఆకులు, ఐఆర్ఐటి గింజ. ఈ షేప్ లో ఉంటుంది. ఐఆర్ఐటి గింజ ఎలా ఉంటుంది అనమాట. ఇగో వరి గింజ, ఆకులు, వరి ఆకులు. ఇందులో ఈ మెమెంటో నాకు ఇస్తూ వారేమో మా అందరికీ ఎంత 10,000 మాకు మెమెంటోలు ఇచ్చారు. మీకు వరి గింజతో తయారు చేసిన ఐఆర్ఐటి గింజ, మెరాకిల్ రైస్ అని చెప్పి రాసి వాడు చేసిన కృషి
ఇందులో పెట్టి ఇచ్చాము. ఇది జీవితాంతం మరుపురాని సంఘటన. ఇది మా ఫిలిప్పైన్స్లో కూడా ఇది ఒకటి మా ఆఫీస్లో ఒకటి పెట్టుకున్నాము, ఒకటి సుబ్బారావు గారికి ఇస్తున్నామని చెప్పేసి ఇది నాకు ఇవ్వటం జరిగింది. ఎంత ఆనందపడిపోయానంటే నేను చాలా చాలా ఆనందపడింది. ఒక గ్రేటెస్ట్ అవార్డ్ ఇన్ మై లైఫ్ టైం అని అనుకుని. అసలు 500 మంది శాస్త్రవేత్తలండి. అందులో డాక్టర్ జయదేవ్ సింగ్ రిటైర్ అయిపోయి ఆయన కూడా వచ్చారు, డాక్టర్ జవహర్ అలీ వచ్చారు, స్వామినాథన్ వచ్చారు, డాక్టర్ యుఎస్ సింగ్, అందరూ అసలు లేని శాస్త్రవేత్తలేరండి. అందరూ కూడా నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. అసలు ఇటువంటి రైతు ఈ వయసులో ఇంకా ఆయన వ్యవసాయం చేస్తున్నారని చెప్పి చాలా చాలా 2016లో మెచ్చుకుని నా IRA పట్టుకున్న ఒక కటౌట్ 50 అడుగుల కటౌట్ పెట్టారు, అక్కడ పెట్టారండి. చాలా గొప్పగా చేశారు. ఆహో, రాజ్ హోటల్ అంటే రూమ్ రెంట్ 40,000, భోజనం 6,000, టిఫిన్ 2,000, ₹1,00,000 కట్టి పెట్టారండి ఒక్కరోజు నా గురించి. నాకు ఇన్నోవా కారు ఇచ్చారు, భార్య భర్తలు మొత్తం ఢిల్లీ అంతా చూసామని ఒక రోజు కారు ఇచ్చి పంపించారు. అంత మర్యాద చేశాను. ఏ రైతుకి జరగలేదండి, ఒకే ఒక్క రైతుకి ప్రపంచం అటువంటి సంఘటన. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రైస్ టుడేలో 4 సార్లు మీది కవర్ పేజ్ వేశారండి. అవునండి, అసలు అది నేను చేసిన కృషికి కానీ ఇంటర్నేషనల్ గుర్తింపు. అది ఒక రైతుకి, భారతదేశం చిన్న గ్రామంలో పుట్టిన రైతుని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో 4 సార్లు కవర్ పేజ్ చేశారంటే అంత అంత ఆనందం, అంటే అంత ఆనందం. IRA ఫంక్షన్ 50 years ఫంక్షన్లో ఆ కటౌట్ని 50 అడుగులు ఎత్తు, 50 సంవత్సరాలు వచ్చాం కనుక 50 అడుగులు ఎత్తు కటౌట్ పెట్టారు. ఆ ఫోటో ఇదేనండి, రైస్ టుడే మ్యాగజైన్ ఆ కటౌట్ ఇదే, 50 అడుగులు ఎత్తు కటౌట్ పెట్టారు. ఇది 50 yearsలో రైస్ టుడే మ్యాగజైన్లో. టుడే మ్యాగజైన్ మ్యాన్గా మరో సంవత్సరంలో మా వయసు లోపల పేజీలో వేస్తారు. కిక్ స్టార్ట్ 2 గ్రీన్ రెవల్యూషన్స్. అంతకంటే ఏం కావాలని హరిత విప్లవం 2 సార్లు జరిగింది. IR64, IR80 2 గ్రీన్ రెవల్యూషన్. 2013 సంవత్సరంలో వరల్డ్ ఫార్మర్స్ డే కూడా పిలిచారండి ఫిలిప్పైన్స్. అక్కడ డైరెక్టర్ జనరల్ ఉన్నాడు ఆయన పేరు ఇంగ్లీష్లో ఉంటుంది, పేరు గుర్తు మర్చిపోతాను. ఈయన ఆహ్వానించారు, వెళ్ళాను. ప్రపంచ దేశాల నుంచి 300 మంది రైతులు వచ్చారు. 300 మంది రైతులు కూడా ఏ ఒక్క రైతుకి నేషనల్ అవార్డు వచ్చిన రైతు లేడు. నేను ఒక్కడనే ఆయన నేషనల్ అవార్డు వచ్చిన రైతుని. డయాస్ మీద పిలిచారు, మిస్టర్ IR80 అని మళ్ళీ అప్పుడు కూడా పిలిచారు. ఎన్ని టీవీ ఛానల్స్, ఎన్ని పేపర్లు, ఎంత మీడియా వాళ్ళు ఎన్ని కవర్ చేశారంటే అంత కవర్ చేశారు. అక్కడ మొత్తం 1000 పూతరేకులు పట్టుకెళ్ళి రైతులకు ఇచ్చానండి. అసలు వరితోటి పూతరేకులు చేస్తారన్న విషయమే వాళ్ళకి తెలియదు. పూతరేకులు వరితో చేస్తారనే విషయం తెలియదు. ఈ డైరెక్టర్ జనరల్ అయినా, ఈ డైరెక్టర్ జనరల్ కూడా మెమెంటో ఇచ్చాడు, 10,000 చేసి కట్ చేయించి. ఆశ్చర్యపోయాడు ఆయన. ఈ పూతరేకులు వరితో చేస్తారని మాకు తెలియదు, ఎంత రుచిగా ఉన్నాయని చెప్పి చాలా ఇంటికి తీసుకెళ్ళి భార్యకు కూడా ఇచ్చాడు ఆయన. రైతులందరూ తిని ఆశ్చర్యపోయారు 1000 పూతరేకులు కూడా. అలాగా మనం 10 మందిలో ఒక గుర్తింపు, ఒక మంచి కార్యక్రమం చేస్తే 10 మందిలో ఒక గుర్తింపు వస్తుందని. 90 సంవత్సరాల వయసులో మరొకసారి మిమ్మల్ని జాతీయ అవార్డు వరించిందండి. అది ఎలా వచ్చింది, దానిని గురించిన సందర్భం గురించి మాకు తెలియజేస్తారండి? అంటే ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం పద్మ అవార్డుకి అప్లై చేస్తున్నాను. అలాగే ఈ అవార్డు కూడా అప్లై చేయమని డైరెక్ట్ ఢిల్లీ నుంచి మన ఉండిలో KVK ఉంది, కృషి విజ్ఞాన కేంద్రం, వాళ్ళు నాకు తెలియపరిచారు. సార్ మిమ్మల్ని అప్లై చేయమన్నారు IR వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, మీకు అప్లికేషన్ పంపిస్తాం, మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి పంపించమంటే అన్ని డీటెయిల్స్ చేసి ఫిలప్ చేసేసి కృషి విజ్ఞాన కేంద్రం ఉండి పంపించారు. వాళ్ళేమో ఢిల్లీ పంపించారు. అలా ఎన్నో మంది వస్తాయి, మొత్తం మన ఇండియా వైడ్గా అప్లికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. అందులో నన్ను ఈ సంవత్సరం బెస్ట్ ఫార్మర్గా జాతీయ స్థాయికి అవార్డు డిక్లేర్ చేస్తారు. మా ఫోన్లో చెప్పారు మీటింగ్లో, మా ఫోన్లో చేసి ఇలా మీకు అవార్డు వచ్చింది, మార్చి 23 మీరు ఢిల్లీ రండి, మార్చి 29న ఈ సంవత్సరం మీకు అక్కడ అవార్డు ఇస్తాము,
వ్యవసాయ శాఖ మంత్రి కానీ డైరెక్టర్ జనరల్ కానీ అందరూ ఉంటారు. మీరు వివరాలన్నీ పంపించమంటే ఫొటోస్ అన్ని వివరాలని వాళ్ళకి పంపించాను. అది మళ్ళీ ఈ వయసులో కూడా జాతీయ గుర్తింపు వచ్చిందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. చేసిన కృషి ఉంది కనుక ఆ గుర్తింపు వస్తుందండి. ఇన్నాళ్ళ నుంచి ఈ 60 ఏళ్ళ నుంచి కష్టపడి చేసిన కృషి ఉంది కనుక ఇప్పుడు కూడా గుర్తింపు ఈ వయసులో ఆ గుర్తింపు వచ్చిందంటే చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.